హైదరాబాద్లో వర్షం పడితే ట్రాఫిక్ కష్టాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నగర వాసులకి నరకంగా ట్రాఫిక్ మారింది. చిన్నపాటి వర్షానికే పలు ప్రాంతాల్లో రహదారులపై మోకాళ్ల లోతు నీరు నిలిచిపోయి గంటల తరబడి ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోతుంది. అరగంటలో చేరుకోవాల్సిన వారు 5 గంటలైనా చేరుకోరు. దీంతో సామాన్య ప్రజలు, వాహనదారులు పడే ఇబ్బందులు వర్ణనాతీతం. గతంలో అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా పరిష్కారం లభించలేదు. ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీ వరద నివారణ చర్యలు చేపట్టింది. దానిలో భాగంగానే 4 చోట్ల నీటి సంపుల నిర్మాణం చేపట్టారు. దశాబ్దాలుగా భాగ్యనగరం ప్రజలు ఎదుర్కొంటున్న వరద సమస్యలకు పరిష్కారం లభించనుంది. హైదరాబాద్ నగరంలో పలు ప్రధాన రోడ్లపై 141 ప్రాంతాల్లో వాటర్ లాగింగ్ పాయింట్స్ ను మున్సిపల్ అధికారులు గుర్తించారు. నగరంలో మొత్తం 4 చోట్ల ఈ సంపులు నిర్మించారు. ఇప్పటికే సెక్రటేరియట్ ఎదురుగా బస్టాప్ వద్ద 1.94 కోట్ల రూపాయలతో 6 లక్షల లీటర్ల కెపాసిటీ ఉన్న సంపు నిర్మాణం పూర్తి చేశారు. రాజ్భవన్ రోడ్లోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ముందు 1.38 కోట్ల రూపాయలతో 7 లక్షల లీటర్ల కెపాసిటీ ఉన్న వరద నీటి సంపును పూర్తి చేశారు. పక్కనే మరో 3 లక్షల లీటర్ల కెపాసిటీ ఉన్న వరద నీటి సంపును 1.05 కోట్ల రూపాయలతో పూర్తి చేశారు. కేసీపీ జంక్షన్ వద్ద 3 లక్షల లీటర్ల కెపాసిటీ ఉన్న సంపును 1.36 కోట్ల రూపాయలతో కంప్లీట్ చేశారు. భారీ వర్షాలు వచ్చినప్పుడు వరద నీరంతా ఈ సంపులోకి చేరుకుంటుంది. అక్కడ సంపులో ఉన్న సబ్మెర్జబుల్ మోటార్ల ద్వారా వరద నీటిని నాలాల్లోకి లేదా సమీప హుస్సేన్ సాగర్లోకి పంపించేసి రోడ్లపై వరద నీరు నిలవకుండా ట్రాఫిక్ జామ్ కాకుండా చూస్తారు. ప్రస్తుతం నిర్మించిన భారీ వరద నీటి సంపులు ఇంకుడు గుంతల్లాగా కూడా పనిచేసే విధంగా నిర్మించారు. త్వరలోనే సిటీలో మరో 12 చోట్ల నీటి సంపు నిర్మాణాలను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. వరద వచ్చినప్పుడు రోడ్లపై నీరు ఆగిపోకుండా ఎప్పటికప్పుడు సంపుల్లోకి వెళ్లడం ద్వారా ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఒకవేళ ఇవి సత్ఫలితాలు ఇస్తే నగర వ్యాప్తంగా 50 చోట్ల వీటిని నిర్మించాలని అధికారులు ప్లాన్ చేస్తున్నారు. అయితే నీటిని దారి మళ్లించేందుకు భూగర్భ సంపుల నిర్మాణం అంతగా ఫలించకపోవచ్చని ఇంజనీరింగ్ విభాగానికి చెందిన నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నీరు నిలిచే ప్రాంతం ఎగువన ఎంత వర్షం కురుస్తుందో అంచనా వేయలేమని, సంపు సామర్థ్యానికి మించి వరద వస్తే అవి తట్టుకోలేక మళ్లీ సమస్య పునరావృతం అయ్యే అవకాశాలు లేకపోలేదని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సామాన్య ప్రజలు ప్రధాన కూడళ్ల వద్ద సంపులు నిర్మాణంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిన్నపాటి వర్షానికే ట్రాఫిక్ సమస్య ఎదురవుతోందని, వీటి నిర్మాణంతో పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సంపులు ఎంత మేరకు నగర ప్రజలకు ఉపశమనం కలిగిస్తాయో వేచి చూడాలి.